అన్నీ మంచిగానే ఉన్నాయండి, బాగానే చేస్తున్నారు. నాకు పెన్షన్ బాగానే ఇస్తున్నారండి, ఇంటికే తెచ్చిస్తున్నారండి. లంచాలు ఏమన్నా అడుగుతున్నారు? అసలు ఆ రూపాయి లేదండి, అభిమానంగా ఇస్తున్నారండి. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఎలా ఉంది పనితీరు ప్రభుత్వాన్ని? పర్వాలేదు, బాగానే ఉంది. గుంటూరు నుంచి వస్తున్నాం. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అన్నీ మంచిగానే ఉన్నాయండి, బాగానే చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా సూపర్ 6 పథకాలు అమలు చేశారు. ఇవి సామాన్యులకి అందుతున్నాయా లేదా అంటే మీరు ఏం చెప్తారు? అందుతున్నాయి అని అంటున్నామండి. మీకు ఈ సూపర్ 6 పథకాల ద్వారా ఏ పథకాలు అందినాయి? మాకు ఇప్పుడు కలిసి అంటే మాకు ఏమీ రాలేదు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా, అవి వస్తున్నాయండి. రైతు భరోసా అవి మాకు వ్యవసాయం అది లేదండి, వ్యాపారమే చేస్తాం. మా పిల్లలు పెద్దలు అయిపోయారండి. ఓకే, ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారండి. అవి ఉద్యోగాలు పిల్లలకి బాగా తీయాలని, అందరూ బాగుండాలని అనుకుంటున్నాం అండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, బాబు గారు వస్తే డెవలప్మెంట్ ఉంటుంది. అవునండి, ఉంటుందండి, పిల్లలు బాగుంటారండి. రైతు బజార్ అనుకో, ఈ ఉద్యోగస్తులు అనుకో, చదువుకున్న వాళ్ళు అనుకో, అందరికీ ఆయనే రావాలని అనుకుంటున్నారండి. ఈ ప్రభుత్వం ద్వారాగా సామాన్యులకి మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? జరుగుతుందండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా తేడా గమనించారా? వచ్చిందండి, చాలా తేడా. పిల్లలు ఉద్యోగాలు వచ్చాయండి చాలా మంది. అంటే మా పిల్లలకి రాలేదనుకోండి, మిగతా వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయండి. ఓకే, రానున్న రోజుల్లో మన అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, గతంలో ఎలా చేశారు పనులు, ఈ ప్రభుత్వంలో ఎలా చేస్తున్నారు? అంటే ఇంకా టైం ఉంది కదండి. ఇప్పుడు వీళ్ళు వచ్చి 15 నెలలుగా అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికంటే ఇప్పుడు బాగానే ఉందండి, తర్వాత ఇంకా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాం అండి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుసండి. ఆయన అంటే మాకు అంతవరకు ఇంకా తెలియదు. జగన్ నెక్స్ట్ సీఎం నేనే అని ప్రతి ప్రెస్ మీట్లో అంటున్నారు. ఇప్పుడు ఏముందండి, అందరూ మేము గొప్ప మేమే, ఎవరన్నా అలాగే చెప్పుకుంటారండి. ఇప్పుడు దీంట్లో మనం ఏమి అన్నందుకు లేదు కదా. ఓకే, వచ్చాక రప్పాలు ఆడిస్తాను అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? ఏమంటారు, ఎవరైనా సరే పేదలకి మంచిగా చెయ్యాలని అనుకుంటామండి. ఆయనైనా సరే ఈయనైనా సరే పెద్దలు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు, అంతేగా. అది అనమాట. మేము ఎవరైనా సరే ఆయనైనా ఈయనైనా సరే పెద్దలకి బాగా చూసుకోవడమే కావాలండి. అంతే. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? మేము ఎవరు మంచి చేస్తే వాళ్ళే రావాలనుకుంటాం. మీ అభిప్రాయం, మీకు ఏ ప్రభుత్వంలో మంచి జరిగిద్ది? ఇప్పుడు మా పిల్లలు ప్రస్తుతానికి చదువుకొని ఉన్నారండి, ఉద్యోగాలు తీయాలని మేము అనుకుంటున్నాం. ఓకే, బాబాలు డిగ్రీలు చదువుకొని ఉన్నారండి, మేము కూడా ఎక్కువ చదివించలేదు. అదండి, పిల్లలకి రావాలని ఎవరంటే ఈయనే రావాలండి, చంద్రబాబు నాయుడే రావాలి. ఆయన అయితేనే అందరి కోసం ఆలోచిస్తారు. చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారండి, ఉద్యోగాలు లేక చాలా మంది బాధపడుతున్నారు. సాయిరామ్ దగ్గర విజయవాడ ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా మన ఆడవాళ్ళకి, నేను ఇదే ఫస్ట్ టైం ఎక్కడం. ఓకే, ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు? ఇది ఏమో బాగుంటే పర్వాలేదు, లేడీస్ వరకు ఫ్రీ బస్సెస్ పెట్టడం మన ఆడవాళ్ళకి ఉపయోగకరమే అంటారా? ఉపయోగకరమే, ఏదన్నా గబుక్కున ఏదన్నా వచ్చినా గబుక్కున వెళ్ళడానికి చేయటానికి బాగుంటుందని. మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఏముందమ్మా, గబుక్కుని డబ్బులు ఉంటాయి, ఉండకపోతాయి. అలాంటప్పుడు ఈ ఫ్రీ బస్సులు పెట్టారనుకో, గబుక్కుని వెళ్ళటానికి బాగుంటుంది కదా. ఆ టయానికి డబ్బులు లేకపోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఎలా ఉంది పనితీరు ప్రభుత్వాన్ని? పర్వాలేదు, బాగానే ఉంది. ఈ ప్రభుత్వం వల్ల మంచి జరిగిద్ది అనుకుంటున్నారా? మంచి జరగాలని కోరుకుంటున్నాం. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరైనా తేడా గమనించారా? తేడా అంటే ఏముందిరా, ఆ ప్రభుత్వానికంటే అన్నీ డబ్బులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది. ఆయన అయితే మాత్రం పేదోళ్ళు అవి కూడా కొద్దిగా స్థలాలు అవి కూడా కబ్జా చేయడం అలాంటివి కూడా చేశారు. మావి ఫుల్ రిజిస్ట్రేషన్, మాదైతే స్థలము మరి కబ్జా చేశారు. మరి అది ఇంతవరకు కూడా మాకు బయట పడలేదు, కోర్టులో వేసాం. మరి ఇంతవరకు ఇది అవ్వలే. మా స్థలం పక్కా రిజిస్ట్రేషన్ స్థలాలు కూడా కబ్జా చేసి పేదోళ్ళకి ఇచ్చేస్తే ఎలాగరా? మేము కూడా అది ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకున్నాం ఆ స్థలం, అది చేశారు. మరి ఈ ప్రభుత్వంలోనన్నా అది కోర్టుకు వేశారు కాబట్టి వస్తుందని ఆశిస్తున్నాం. చాలా ఆగమనండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేమండి గుంటూరు నుంచి వస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలి? తాడగడ్డ వెళ్ళాలి. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా, పెట్టారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, ఎక్కడమంటే అక్కడ ఆపుతున్నారు, పర్వాలేదండి, బాగానే ఉంది.
కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏంటండి ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. బాగానే ఉంది, సైపంగా ఉంది, అన్ని పనితీరు ఎలా బాగా ఉంది బాబు గారిది? బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? ఏమి లేదండి, బాగానే ఉంది. సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. చేస్తున్నారు. మీకు ఏ పథకాలు అందినాయి? నాకు పెన్షన్ బాగానే ఇస్తున్నారండి, ఇంటికే తెచ్చిస్తున్నారండి. ఇంటికే తెచ్చేస్తున్నారు. లంచాలు ఏమన్నా అడుగుతున్నారా? అసలు రూపాయి లేదండి, అభిమానంగా ఇస్తున్నారండి. మీకు గత ప్రభుత్వంలో మంచి జరిగింది అనుకుంటున్నారా, ఈ ప్రభుత్వంలో మంచి జరిగింది అనుకుంటున్నారా? ఈ బయటలో ఈ బాగా ప్రభుత్వంలోనే బాగానే. ఏమన్నా తేడా గమనించారా? ఏమి లేదండి, అన్ని మంచిగా ఉన్నాయి, పర్వాలేదండి, బాగానే ఉంది.